ఓం నమో వెంకటేశాయ. భక్తికి తార్కాణం ఆంజనేయ స్వామి. ఆయన ఎంత భక్తి ప్రపత్తులతో రామును సేవించాడో మనందరికీ తెలుసు. మనమందరము కూడా భక్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సుప్రభాతం ప్రతిరోజు కూడా మనం చెప్పుకుంటున్నాము. అయితే ఈ సుప్రభాతాన్ని రచించింది ఎవరు? ప్రతివాది భయంకర అన్నంగారాచార్య అంటారు ఆయన్ని. ఆయన ఈ సుప్రభాతాన్ని మనందరికీ అందించారు. ప్రతినిత్యము కూడా తిరుమలలో ఈ సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది. మనం వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతాపూర్వక వందనాలు తెలుపుకుందాము. ఈరోజు సుప్రభాతంలోని మంగళాశాసనంలోని ఆఖరి శ్లోకాన్ని చెప్పుకుందాం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఓ వెంకటేశ్వర ప్రభు, మా పూర్వీకులందరూ కూడా నిన్ను సేవించారు, నీ అనుగ్రహాన్ని పొందారు. అదే బాటలో నేను కూడా నిన్ను సేవిస్తున్నాను. అంటే ఒక రకంగా ఇది ప్రవర చెప్పుకోవడం లాంటిది. మనం ఏ విధంగా అయితే మన ఋషుల్ని, మన గోత్రాన్ని, మన యొక్క శాఖను ఏ విధంగా అయితే తెలుపుతామో అదేవిధంగా కులదైవంగా నిన్ను కొలుస్తూ ఉంటాము అనే అర్థం ఈ శ్లోకంలో కనబడుతోంది. దివ్యమంగళ స్వరూపుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ వెంకటేశ్వర ప్రభువుకు మంగళమగుగాక. అందరూ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ప్రతిరోజు ఎంతో ఆసక్తిగా, ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సుప్రభాతాన్ని తిలకిస్తూ ఆయన అనుగ్రహాన్ని, ఆయన ఆశీస్సుల్ని పరిపూర్ణంగా పొందిన ప్రేక్షకులందరికీ కూడా ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ స్వస్తి.